సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ పరిధిలోని శ్రీరామ కళామందిరంలో సామూహిక గణేష్ ఉత్సవ కమిటీ సమావేశం జరిగింది. వినాయక చవితి ఉత్సవాలు మరియు నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లపై ఈ సమావేశంలో విశ్లేషణాత్మక చర్చ జరిగింది. 27వ తేదీ బుధవారం వినాయక చవితి పండుగ జరుపుకోవడం, సెప్టెంబర్ 4వ తేదీ గురువారం బాల వినాయక నిమజ్జనం, 9 రోజుల ఉత్సవం, 6వ తేదీ పెద్ద వినాయకుల నిమజ్జనం, 11 రోజుల ఉత్సవం అనంత చతుర్దశి రోజు, 7వ తేదీ ఆదివారం రాత్రి చంద్రగ్రహణం ఉన్న కారణంగా అన్ని నిమజ్జన కార్యక్రమాలు 6వ తేదీని ముగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు పండుగను శాంతియుతంగా సజావుగా నిర్వహించుకోవాలని కోరారు. అలాగే కమిటీ తరపున మున్సిపల్ కమిషనర్ను కలిసి పండుగ మరియు నిమజ్జనానికి సంబంధించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ 2025వ సంవత్సరంలో మన సదాశివపేటలో 45వ సామూహిక గణేష్ నిమజ్జనోత్సవాలు మనం జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా మన సదాశివపేట గణేష్ ఉత్సవ కమిటీ అందరూ కలిసి శ్రీరామ మందిరంలో ఈ విధంగా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సమావేశంలో ఈ సంవత్సరం ఏమైందంటే కొన్ని కన్ఫ్యూజన్స్ ఏర్పడ్డాయి. ఎప్పుడు నిర్ణయించాలి నిమజ్జనం ఉత్సవం ఎప్పుడు అని. సోషల్ మీడియాలో వచ్చిన వార్తల సందర్భంగా రకరకాలుగా వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. వినండి. వినాయక చవితి 27వ తేదీ బుధవారం నాడు వినాయక చవితి స్థాపన, తర్వాత బాల వినాయక నిమజ్జనోత్సవం 4వ తేదీ గురువారం నాడు బాల వినాయక నిమజ్జనోత్సవం, తర్వాత పెద్ద వినాయక నిమజ్జనోత్సవము అనంత చతుర్దశి 6వ తేదీ నాడు, సెప్టెంబర్ 6వ తేదీ శనివారం నాడు మనము చేసుకుంటాం. అయితే కొంతమంది ఏమంటున్నారంటే ఆ రోజు తెల్లవారితే గ్రహణం ఉంటుంది కాబట్టి తొందరగా చేసుకోవాలని. అయితే ఇక్కడ మన వేద పండితులు అందరూ కూడా ఇచ్చిన నిర్ణయం ప్రకారం మరుసటి రోజు రాత్రికి ఉంది కాబట్టి ఆ మరుసటి రోజు ఆ తేదీ మారకముందే మనం 6వ తేదీ మారకముందే మన నిమజ్జనోత్సవ కార్యక్రమాలు ముగించుకుంటే బాగుంటుంది అని మన ఉత్సవ కమిటీ నిర్ణయించింది. కాబట్టి భక్తాదులందరూ ఎక్కడైతే వినాయకుడు స్థాపన చేసినారో అందరూ కూడా 6వ తేదీ రాత్రి ఆయనంత తొందరగా ఈ వినాయక నిమజ్జనోత్సవం ముగించుకొని ఎట్లాంటి ఒడిదుడుకులకు కాకుండా అందరూ సజావుగా చేసుకొని ప్రశాంతంగా నిమజ్జనోత్సవం చేసుకోవాలని ఉత్సవ కమిటీ తరఫున మీకు అందరికి కూడా విన్నవించుకుంటున్నాం. జయపురు గజానన మహారాజ్. ఈ సంవత్సరం కూడా 45వ సామూహిక గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమము జరపడానికి నిర్ణయించడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని 27వ తారీఖు రోజు బుధవారం రోజు వినాయక ప్రతిష్టా కార్యక్రమం వినాయక చవితి ప్రారంభించి 4వ తారీఖు గురువారం రోజు బాల వినాయక నిమజ్జనోత్సవం ఉంటుంది. అట్లాగే 11 రోజులకు అనంత చతుర్దశి రోజున 6వ తారీఖు రోజు శనివారం నాడు పెద్ద వినాయకుడు నిమజ్జనోత్సవం ఉంటుంది. దీంట్లో ఎలాంటి సంశయం లేదు. మన గ్రహణము ఆదివారం 7వ తారీఖు రోజు రాత్రి 1 గంట ఉంది కావున అయితే మనం మధ్యాహ్నం 11 గంటల వరకు వేద స్టార్ట్ అవుతాయి కావున అయినంత మట్టు కూడా అందరూ కూడా శనివారం మన విగ్రహాలు ఊరేగింపు చేసుకొని పొద్దున 6 గంటల లోపల నిమజ్జనోత్సవం పూర్తి చేసుకోవాలని భక్తులందరికీ కూడా మనవి. దీంట్లో సోషల్ మీడియాలో చూసి ఏదో మీరు ఇబ్బంది పడకండి. మన సదాశివపేటలో ఏదైతే పండితులు నిర్ణయించినారో దాన్ని పురస్కరించుకొని శనివారం నిమజ్జనోత్సవం ప్రారంభించాలని భక్తులందరూ కూడా మనవి. జై శ్రీరామ్. సదాశివపేటలో నిర్వహించేటటువంటి సామూహిక వినాయక నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి ప్రతి సంవత్సరం మాదిరిగా ఈసారి కూడా రంగారంగ వైభవంగా నిర్వహించేందుకు అందరూ కూడా సిద్ధమైనారు. అయితే సోషల్ మీడియాలో వచ్చేటటువంటి వదంతులు ఏమి నమ్మనవసరం లేదు. ప్రతి సంవత్సరం మాదిరిగానే చిన్న గణపతులు 9 రోజులు, పెద్ద వినాయకులు 11 రోజులు అనగా అనంత చతుర్దశి నాడు 6వ తేదీ నాడు నిమజ్జనం చేసుకోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్వత్సభ నిర్వహించినటువంటి నిర్ణయాలు ఏవైతే లేవో దానికి అనుసారంగానే మన సదాశివపేట ఉన్నటువంటి ఉత్సవ కమిటీ అదేవిధంగా వేద పండితులందరూ కూడా నిర్ణయించినటువంటి తేదీలు కాబట్టి చిన్న వినాయకులు 9 రోజులు, పెద్ద వినాయకులు 11 రోజులు యథావిధిగా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం నిర్వహించుకున్నారు. చిన్నవి 4వ తారీఖు, పెద్దవి 6వ తారీఖు. ఈ గ్రహణ విషయానికి వస్తే అది మరుసటి రోజు ఉంది కాబట్టి
12 లోపు ఈ విజయవంతంగా పూర్తి చేసుకుందాం. ఎందుకంటే మనందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలి కాబట్టి గ్రహణ వేద మనకు తగలకంటే ముందే ఈ సదాశివపేట పట్టణంలో సామూహికంగా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని అందరం పూర్తి చేసుకొని సుఖ సంతోషాలతో ఈ వినాయక చవితి పండుగను జరుపుకుందాం. గజానన మహారాజ్ కీ జై. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.